నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. హుద్హుద్ ఉత్తరాంధ్రకు వేల కోట్ల రూపాయల నష్టం మిగిల్చిన ప్రళయ తుపాను. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిపై కసిగా విరుచుకుపడిన ప్రకృతి పంజా. ఉక్కు నగరం పటిష్టతకు పరీక్ష పెట్టిన అతిపెద్ద విలయం. సరిగ్గా ఏడాది క్రితం బంగాళాఖాతంలో మొదలైన అలజడి తీరం చేరి మహాకల్లోలం సృష్టించింది. కోస్తా తీర నగరాన్ని నిలువెల్లా వణికించింది. కైలాసగిరి దగ్గర ఈల శబ్దం చేస్తూ మహావృక్షాలను సైతం కూల్చుతూ విద్యుత్ స్తంభాలు నేలవాల్చుతూ సమాచార వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తూ ఆనాడు హుద్హుద్ సృష్టించిన బీభత్సం ఇప్పటికీ విశాఖవాసులను వెంటాడుతోంది. సంకల్ప బలంతో ప్రభుత్వం ఇచ్చిన ధైర్యంతో ఏడాది తిరిగేలోపు మానసికంగా నిలదొక్కోగలిగింది. ఈ ప్రళయం నుంచి విశాఖ తేరుకోవడానికి యంత్రాంగం ఏ విధంగా శ్రమించింది? ప్రజల నుంచి అందిన సహకారం ఎలాంటిది? అక్టోబర్ 12, 2014 కనీవినీ ఎరుగని ప్రకృతి విలయం సంభవించిన రోజు. పెను తుపాను రూపంలో అగ్ని పరీక్ష ఎదురైన రోజు. విశాఖ సహా ఉత్తరాంధ్ర జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి. చరిత్ర ఎరుగని కల్లోలంతో ఉక్కు నగరం విశాఖే తుక్కుతుక్కుగా మారింది. సముద్రహోరుతో కోస్తా మొత్తం కంటిమీద కునుకు లేకుండా గడిపాయి. ఊహకందని ఉత్పాతం, మాటల్లో చెప్పలేని విషాదం. మొత్తంగా ఆ రోజు హుద్హుద్ ప్రళయ కాలం. బంగాళాఖాతంలో మొదలైన అలజడి విశాఖ తీరంలో కల్లోలం సృష్టించి సరిగ్గా ఏడాది. ప్రళయ కాలాన ప్రచండ మారుతంలా హుద్హుద్ కక్షగట్టినట్లు విశాఖపై విరుచుకుపడింది. ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధానిగా, భవిష్యత్ వెలుగురేఖగా వెలుగొందుతున్న అందాల సాగర నగరాన్ని నిలువెల్లా వణికించింది. విశాఖతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో 50 లక్షల మంది హుద్హుద్ దెబ్బకు గజగజలాడారు. ప్రాణనష్టం పెద్దగా లేకపోవచ్చు, తీవ్రత విషయంలో మాత్రం విపత్తులన్నింటికంటే ప్రమాదకరమైంది. 20 లక్షల జనాభా ఉన్న విశాఖ నగరం పెనుగాలుల ధాటికి చిగురుటాకులా వణికింది. అది చాలా పెద్ద ఒక సంఘటనగా మారిపోయింది. మనం అనుకోకుండా, అనుకోని విధంగా కాకుండా మనకు చాలా వరకు ఎక్కువ స్పీడ్లో ఎక్కువ డ్యామేజ్ వచ్చినట్లు మనకు ఆ రోజు ఆ సైక్లోన్ వచ్చింది. కాబట్టి క్యారియర్ వైజ్ ఇట్ ఇస్ ఎ బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ టైం ఫర్ మీ. విశాఖ వాసులు గతంలో కనీవిని ఎరగని విధ్వంసం అది. అక్టోబర్ 12 ఆదివారం తెల్లవారుజాముకు కాస్త ముందే మొదలైన పెనుగాలుల హోరు రాత్రి వరకు కొనసాగింది. నేలను పెకలించి వేస్తూ దశాబ్దాల నాటి మహావృక్షాలను సైతం హుద్హుద్ నేలవాల్చింది. ఇంటి కప్పులు ఎగరేసుకుపోయింది. మనుషులు, భారీ వాహనాలు ఏంటి, తన ప్రళయానికి ఎదురొచ్చిన ఏ అడ్డంకినైనా తొలగించుకుంటూ విశాఖను వణికించింది. హుద్హుద్ గురించి ముందు నుంచి చెబుతుంటే ఎన్నిసార్లు వినలేదు, గాలులు వస్తుంటే ఎన్ని తుపాన్లు చూడలేదని అతి విశ్వాసం చూపించిన వాళ్ల నమ్మకాన్ని భీకర గాలులు తుడిచిపెట్టాయి. నట్టింట్లో కూర్చున్నవారు కూడా వణికిపోయేలా బహుళాంతస్తుల భవనాలు కూడా ఊగిపోయాయి. ఆనాటి భయానక జ్ఞాపకాలు తలుచుకుని విశాఖవాసులు నేటికి జడుస్తున్నారు. తుఫాను నా జీవిత చరిత్రలో చాలా భయంకరంగా వచ్చిందండి. ఇదే ఫస్ట్ టైం నేను చూడడం తుఫాన్ అనేది ఏ విధంగా ఉంటున్నది. కానీ చాలా భయం వేసిందండి. చాలామంది చనిపోతారు అని అనుకున్నాం, కానీ భగవంతుడి దయ వల్ల చనిపోవడం జరగలేదు. ఫుడ్ కిరాణా షాప్కి వెళ్ళి వస్తువులు తెచ్చుకుందాం అనుకున్నా, కిరాణా షాపులో వస్తువులు కూడా ఇవ్వడానికి, షాపులు తీయడానికి కూడా అవకాశం లేకుండా ఆ పద్ధతిలో చెట్లు కానీ, కరెంటు స్తంభాలు కానీ, తీగలు కానీ పోవడము. యాక్చువల్లీ అయితే నేను విశాఖపట్నంలోనే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను. అటువంటి పరిస్థితి నాకు 50 ఇయర్స్ దాటింది. ఏ రోజు కూడా నేను దాన్ని ఫేస్ చేయలేదు. మొట్టమొదటిసారిగా ప్రకృతి గురించి నా కళ్ళ వెంబడే నీళ్ళు వచ్చినాయి. హుద్హుద్ తుఫాను తీవ్రంగా విరుచుకుపడబోతోందంటూ 4 రోజుల ముందుగానే మీడియాలో హడావుడి, అప్రమత్తంగా ఉండాలంటూ ప్రభుత్వ హెచ్చరికలు. కానీ విశాఖ వాసులు మాత్రం వీటన్నింటినీ పెద్దగా పట్టించుకోలేదు.
తీర ప్రాంత గ్రామస్తులైతే ప్రభుత్వం బలవంతం మీద ఖాళీ చేశారు, కానీ ఎవరికీ హుద్హుద్ ఇంత తీవ్రంగా విరుచుకుపడుతుందని అంచనా వేయలేదు. నగరంలో వాళ్లైతే తుపాను విశాఖ వద్దే తీరం దాటుతుందని అనుకోలేదు. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ప్రళయ భీకరంగా విశాఖపై విరుచుకుపడింది. లక్షల సంఖ్యలో చెట్లు కూలిపోయాయి, వేల సంఖ్యలో ఇళ్ల పైకప్పులెగిరిపోయాయి, వేల సంఖ్యలో స్తంభాలు పడిపోయాయి, టవర్లు నేల తాకాయి. తుపాను తీరం దాటే వరకు సమాచార వ్యవస్థ పనిచేసింది. ఆ తర్వాత వీసిన భయంకరమైన గాలులకు సమాచార వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. విశాఖకు అన్ని రకాలుగా బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. గాలులెప్పుడు తగ్గుతాయో తెలియదు, బయట ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. నగరంలోని 20 లక్షల మంది జనాభా ఇళ్లకే పరిమితమైపోయారు. కొన్ని ల్యాండ్ ఫోన్లు మాత్రమే పనిచేశాయి. తుపాను పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు నగరం గంభీరంగా మారిపోయింది. ఆ టైంలో మన మొదటి ప్రయారిటీ టు సేవ్ లాస్ ఆఫ్ లైఫ్స్. మీకు తెలిసి పుడిమడగా పెద్ద ఫిషర్మెన్ విలేజ్, వాళ్ళు ఎవరు కదలట్లేదు. సో మనం పెద్ద స్క్రీన్ పెట్టి పెద్ద సినిమా చూపించాము. సినిమా చూసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నారు. పోలీస్ని పెట్టి మనం ఇల్లంతా లాక్ చేసాము. అప్పుడు కూడా మళ్ళీ కుదరట్లేదు. చివరికి లక్కీగా మనకు డే టైంలో వచ్చింది కాబట్టి వాళ్ళు చూసి భయపడి వచ్చి మా షెల్టర్కి వచ్చారు. జనజీవనంలో ప్రళయాన్ని సృష్టించిన తీవ్ర పెను తుపాను హుద్హుద్ శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలను చుట్టేసింది. కనీ విని ఎరుగని రీతిలో అంతులేని అపార నష్టం మిగిల్చింది. అక్టోబర్ 12 ఉదయం 10-11 గంటల మధ్య తుపాను కైలాసగిరి వద్ద తీరాన్ని దాటింది. తుఫాను కన్ను తీరం దాటుతుండగా గాలులు నెమ్మదించాయి. సుమారు గంటసేపు వాతావరణం ప్రశాంతంగా మారింది. ఆ తర్వాత రెట్టించిన వేగంతో గాలులు వీచాయి. ప్రజలకు పెద్దగా సమాచారం లేదు. ఆ రోజు వారికి సమాచారం అందివ్వడానికి టీవీలు, రేడియోలు కూడా పనిచేయలేదు. మధ్యాహ్నం 12:30 తర్వాత పెనుగాలులు విశ్వరూపం ప్రదర్శించాయి. ఈ గాలులకే నగరంలోని చెట్లు, స్తంభాలు కూలిపోయాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఆ బీభత్సం కొనసాగింది. విశాఖ వాసులు గతంలో ఎన్నడూ చూడని విధంగా 210 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు వాతావరణ శాఖ గుర్తించింది. వైజాగ్ పోర్టులోని కొన్ని నౌకల్లోనైతే గాలి వేగం 260 కిలోమీటర్లు కూడా నమోదయ్యింది. హుడ్హుడ్ చాలా అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని మ్యాగ్నిట్యూడ్లో వచ్చింది. ఐఎస్ కోడ్ ప్రకారం అరౌండ్ 150 కిలోమీటర్స్ పర్ అవర్ జనరల్గా స్పీడ్కి మనం ఎంటైర్ అసెట్స్ అన్ని డిజైన్ చేస్తాం. ఆ రోజు చూస్తే కనుక ఆల్మోస్ట్ పీక్ స్పీడ్ ఆల్మోస్ట్ 270 కిలోమీటర్స్ పర్ అవర్ వచ్చింది. ఫార్చునేట్లీ ఏంటంటే మనకి మేజర్ ఆల్మోస్ట్ ఈవెన్ 25-30 ఇయర్ ఓల్డ్ కన్వేయర్ బెల్ట్స్ కానీ లేకపోతే ఎక్విప్మెంట్స్ కానీ ఫార్చునేట్గా ఏమి మేజర్ డ్యామేజెస్ అవ్వలేదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి డిఫరెంట్ అసెట్స్ ఆల్మోస్ట్ 220 crores వరకు మనకి డ్యామేజ్ ఉంది. మునుపెన్నడూ విశాఖ సమీపంలో తుపాను తీరం దాటిన దాఖలాలు పెద్దగా లేవు. ఈసారి బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ఉక్కు నగరం వద్దనే తీరం దాటింది. ఈ బీభత్సానికి సంబంధించిన సమాచారం తీవ్రతను అమెరికాకు చెందిన నాసా 3 రోజుల ముందే తెలియచేసింది. నాసాకు చెందిన ఆక్వా అనే ఉపగ్రహం పంపిన పలు చిత్రాల ఆధారంగా నిపుణులు తుపాను తీవ్రత అంచనా వేశారు. హుద్హుద్ ప్రభావం అసాధారణంగా ఉంటుందని నాసా అంచనా వేసింది. నాసా, యూరోపియన్ యూనియన్ ఉపగ్రహాలు హెచ్చరికలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాన్ని చాలా తీవ్రంగా తీసుకున్నాయి. మన స్టేట్ గవర్నమెంట్ చాలా పక్కాగా రియాక్ట్ అయిందండి. దానిలో ఎలాంటి డౌట్ లేదు. ఇట్ వాస్ ఫెంటాస్టిక్ రియాక్షన్ సిన్స్ ప్రిపరేషన్ టైం నుంచి. మనకు సీఎం గారు ఇక్కడ అందరికీ తెలిసిన ఆయన ఉండి నడిపించి రెస్టోరేషన్ చేశారనేది. బట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకు అన్ని సహకారం వచ్చినాయి. తీవ్రమైన హెచ్చరికలున్నందున ప్రభుత్వం ఎన్నో ముందస్తు చర్యలు తీసుకుంది. మొట్టమొదటిసారిగా శ్రీకాకుళం నుంచి కాకినాడ వరకు జాతీయ రహదారి మూసేశారు. పోర్టు, విమానాశ్రయం, రైల్వే, పరిశ్రమల్లో కార్యకలాపాలు 2 రోజుల ముందే నిలుపుదల చేశారు. తుపాను ప్రభావం తగ్గిన మరుసటి రోజే ముఖ్యమంత్రి సహాయ సామగ్రితో సహా విశాఖలో వాలిపోయారు. దాదాపు 10 రోజులు అక్కడే ఉండి సహాయ కార్యక్రమాలు స్వయంగా పర్యవేక్షించారు. ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితమో విశాఖవాసుల సంకల్ప బలమో కానీ రాష్ట్ర ఆర్థిక రాజధాని చాలా వేగంగానే కోలుకుంది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి 10 రోజులు ఒకే ఊరిలో మకాం వేసి సహాయక కార్యక్రమాలు పర్యవేక్షించడం, ప్రధాని స్థాయి వ్యక్తి జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించడం వంటి ఘటనలు హుద్హుద్ సమయంలోనే జరిగాయి. విశాఖపట్నం ప్రజలు అద్భుతంగా స్పందించి అండ్ గవర్నమెంట్ మిషనరీ కూడా అద్భుతంగా స్పందించి సీఎం కాడి నుంచి ఎవ్రీబడి దే హావ్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్, బోత్ ఇండస్ట్రీస్ అండ్ ద గవర్నమెంట్, అండ్ దే హావ్ క్విక్లీ రెస్పాండెడ్ విత్ ఇన్ 7 days to 2 months కంప్లీట్లీ బ్యాక్ టు నార్మల్ ఆపరేషన్ రావడం అనేది ఇట్స్ నాట్ అ నార్మల్ ఇష్యూ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఎక్కడ జరిగినా కూడా ఇంత త్వరగా ఐ డోంట్ థింక్ కోలుకుని ఉంటారండి. తుపాను తీవ్రత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా స్పష్టంగా అంచనా వేయగలడం వల్ల ప్రాణ నష్టం చాలా వరకు తగ్గించగలిగారు. 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినప్పుడు దేశంలో ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న నిర్మాణాలు
తట్టుకునే ప్రసక్తే లేదు. అందుకే ఆస్తి నష్టానికి సిద్ధమైపోయి ప్రజలను మాత్రం సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగారు. దివిసీమ ఉప్పెన సమయంలో 10,000 మంది చనిపోయి ఉంటారని అంచనా. 1999 నాటి ఒడిశా సూపర్ సైక్లోన్కు 4,000 మంది బలయ్యారు. ఆ చేదు జ్ఞాపకాల నేపథ్యంలో హుదూద్ సమయంలో ప్రభుత్వం ప్రాణరక్షణకే అధిక ప్రాధాన్యమిచ్చింది. తుపానుకు 4 రోజుల ముందు నుంచే యంత్రాంగం శ్రమించింది. 3 జిల్లాల్లో 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఫలితంగా ప్రాణ నష్టం 60కే పరిమితం చేయగలిగారు. తర్వాత అత్యవసర సేవల పునరుద్ధరణ, విద్యుత్ రవాణా వ్యవస్థలు సరిదిద్దడం, పారిశ్రామికంగా గాడిలోకి తీసుకురావడం ఒకదాని వెంట ఒకటి జరిగాయి. భారీ నష్టం చవిచూసిన సంకల్ప బలంతో విశాఖ తిరిగి నిలబడగలిగింది. హుదూద్ రూపంలో ప్రకృతి విసిరిన విపత్తు అందాల విశాఖను నామరూపాలు లేకుండా చేసింది. ముందస్తు జాగ్రత్తలు, పకడ్బందీ ప్రణాళికలతో విలువైన ప్రాణాలు కాపాడుకున్నాం. ఆస్తి నష్టం రూపంలో విలయం ఎన్నో సవాళ్లు విసిరింది. ప్రభుత్వానికి సాగర తీర నగరానికి పునర్వైభవం తేవడం ప్రథమ కర్తవ్యంగా మారింది. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు సర్కారు కూడా సంకల్ప దీక్షతో అడుగులు వేసింది. విశాఖను ఆంధ్రప్రదేశ్ భాగ్యరేఖగా మార్చే ప్రణాళికలతో ముందుకు సాగుతూనే ఉంది. సర్కార్ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నప్పటికీ మరెన్నో సవాళ్లు స్వాగతం పలుకుతూనే ఉన్నాయి. కల్లోలం సృష్టించిన హుదూద్ నుంచి ఏం పాఠాలు నేర్చుకున్నాం? సహాయక పునరావాస చర్యల్లో ఎలాంటి విభిన్నత కనబరిచాం? మరో ప్రళయం వస్తే మన అందాల విశాఖ తట్టుకోగలదా? ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? నలభై ఏళ్ల నాటి దివిసీమ ఉప్పెన నుంచి హుద్హుద్ వరకు ఆంధ్రప్రదేశ్ తీరానికి తుపాన్లేం కొత్త కాదు. 1995, 96, 98లలో కోనసీమ తుపాన్లు, 2013లోని పైలిన్ తుపాను, అంతకుముందు ఏడాది వరదలు, ఏదో ఒక రూపంలో ప్రకృతి విపత్తులు రాష్ట్రాన్ని నష్టపరుస్తూనే ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత సున్నితమైన జీవావరణ వ్యవస్థల్లో ఒకటైన బంగాళాఖాతంలో తుపాన్ల ముప్పు ఎక్కువే. పశ్చిమాన అరేబియా సముద్రంతో పోల్చితే బంగాళాఖాతంలో తుపాన్ల సంఖ్య 5 రెట్లు ఎక్కువ. ఏటా నైరుతి ప్రవేశించే కాలంలో ఋతుపవనాలు ముగిసే అక్టోబర్, నవంబర్ నెలల్లో తుపాన్లు ఏర్పడటం సర్వసాధారణమైంది. ఏడాది క్రితం హుద్హుద్ సృష్టించిన కల్లోలం మన తీరం సంసిద్ధమై ఉండాలని స్పష్టమైన సంకేతాలు పంపింది. విదేశాల్లో మినహా విశాఖ లాంటి ఓ వాణిజ్య నగరం లక్ష్యంగా చేసుకుని తుపాన్లు తీరం దాటిన ఘటనలు దేశంలోనే లేవు. ముంబై వంటి మహానగరంలో వరదలొచ్చినా తుపాను గాలుల బీభత్సం మాత్రం లేదు. ఆంధ్రప్రదేశ్లో తీరం దాటిన భారీ తుపాన్లేవీ వాణిజ్యపరంగా నష్టం కలిగించలేదు. ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక మణిహారంగా 20కి పైగా ప్రభుత్వ రంగ సంస్థలు, భారీ పరిశ్రమలకు కేంద్రమైన విశాఖ ఆ స్థాయిలోనే నష్టం చవిచూసింది. స్టీల్ ప్లాంట్, నౌకాశ్రయాలు 100 కోట్లు నష్టపోయాయి. నగరంలో పచ్చదనమే కనుమరుగైంది. గంటకు 220 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులకు బహుళ అంతస్తుల భవనాలు ఊగిపోయాయి. హుద్హుద్ వల్ల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు కలిగిన నష్టమే దాదాపు 22,000 కోట్లు ఉంటుందని లెక్క తేలింది. భవిష్యత్ భాగ్యరేఖగా భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘ తీరరేఖ ప్రకృతి విపత్తులను అలానే పట్టుకొస్తోంది. ఆంధ్రప్రదేశ్లో తుపాన్లు, వరదలు, కరువు తాకిడి పరిపాటిగా మారింది. 37 ఏళ్లలో సుమారు 60 ప్రకృతి బీభత్సాలు అతలాకుతలం చేశాయి. 3 ఏళ్లలోనే వరుస వరదలు, పైలిన్, హెలెన్, హుద్హుద్ తుపాన్లు చవిచూశాం. ఆ ముప్పు మళ్లీ ముంచుకురాదన్న హామీ లేదు. హుద్హుద్ వంటి ప్రకృతి విపత్తు పంజా విసిరితే పరిస్థితి ఏంటన్న ఆందోళన ఉంది. హుద్హుద్ అనుభవంతో సహాయ కార్యక్రమాల్లో వేగం పెంచవచ్చు. నష్టం మాత్రం తగ్గించగలిగే పరిస్థితి లేదు. హుద్హుద్ సమయంలో హడావుడిగా విద్యుత్ లైన్లు వేసేశారు. ఈ వ్యవస్థను ఇంకా పటిష్టపరచలేదు. సెల్ ఫోన్ టవర్లు, విద్యుత్ టవర్ల పరిస్థితి అంతే. గాలుల తీవ్రతకు అన్ని రకాల షెడ్లు ఎగిరిపోయాయి. మళ్లీ అవే ప్రమాణాలతో షెడ్లు నిర్మించారు. తుపాను సమయంలో మంచినీటి పథకాలతో పాటు ఆసుపత్రులకు విద్యుత్ సరఫరా లేక రోగుల ప్రాణాల మీదకు వచ్చింది. ఇప్పటికీ పరిస్థితిలో మార్పేమీ లేదు. సమాచార వ్యవస్థ దెబ్బతిని కనీసం సహాయక చర్యలు పర్యవేక్షించడమే కష్టమైంది. ఈ లోపాలు సవరిస్తూ ప్రత్యామ్నాయ సమాచార వ్యవస్థ ఇప్పటికీ రూపొందించలేదు. గట్టి గాలొస్తే విద్యుత్ స్తంభాలు ఒక్కటి కూడా ఉండవు.
విశాఖ నగరానికి భూగర్భ కేబుల్ వ్యవస్థ ఒక్కటే ప్రత్యామ్నాయం. ప్రపంచ బ్యాంకు పథకం ద్వారా చేపట్టనున్న ఈ ప్రణాళిక వాస్తవ రూపం దాల్చితే తప్ప సమస్య పరిష్కారం కానట్లే. మనం ఐఎస్ కోడ్ మార్చడానికి ఇమీడియట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రపోజల్స్ పంపించాము. ఇప్పుడు ఏ స్ట్రక్చర్ వైజాగ్లో పెట్టాలన్నా 250 km/h స్పీడ్కి డిజైన్ చేయాలి. కమ్యూనికేషన్కి బ్యాకప్ సర్వీసెస్, ఇప్పుడు ఇదివరకు మేము ఓన్లీ కొన్ని లిమిటెడ్ డిపార్ట్మెంట్స్ వరకే వైర్లెస్ కమ్యూనికేషన్ వాడేవాళ్ళం. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్లకి మేము వైర్లెస్ కమ్యూనికేషన్ ఉండేటట్టు ఏర్పాటు చేశాము. హుదుహుదు సృష్టించిన బీభత్సం నుంచి పరిశ్రమలు మాత్రం కాస్త అవగాహన పెంచుకున్నాయి. వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినా బీమా సొమ్ము మాత్రం 300 కోట్లకు మించి పరిశ్రమలకు రాలేదు. ప్రభుత్వ రంగ సంస్థలకు బీమా లేదు. మత్స్యకారుల బోట్లు మునిగిపోయి 60 కోట్లు నష్టం వస్తే బీమా లేక ఒక్కరికి పైసా రాలేదు. ఈ విషయంలో పరిశ్రమలు పాఠాలు నేర్చుకుని బీమాపై దృష్టి సారిస్తున్నాయి. ఇండస్ట్రీ పరంగా సేఫ్ గార్డ్స్ ఏం ఇస్తున్నారంటే, ఒకటి ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ అనేది ఒకటి నేర్చుకున్నారు. ఇంతకుముందు ఇన్సూరెన్స్ లేకపోతే చాలా నష్టపోయారు కాబట్టి ఇన్సూరెన్స్ అనేది ఉండేది ఒకటి. తర్వాత బ్యాకప్ ఇన్వెంటరీ, ఇక్కడ లోకల్గానే సప్లైస్ అనేవి కాకుండా ఇన్ కేస్ ఏమైనా డ్యామేజ్ జరిగితే బయట నుంచి ఎక్కడైతే బ్యాకప్ సప్లైర్స్ అనేది అందరూ పెట్టుకున్నారు. సో ఇండస్ట్రీ ఈజ్ మచ్ మోర్ ప్రికాషనరీ నౌ అండ్ మచ్ మోర్ రెడీ టు ఫేస్ ఏ ఈవెంచువాలిటీ. బట్ డ్యామేజ్ జరగవచ్చు కానీ వీ మే రికవర్ మచ్ మోర్ ఫాస్టర్. మేజర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మా పోర్ట్స్ అసెట్స్కి ఇన్సూరెన్స్ లేదు. సో ఇన్సూరెన్స్ కంపల్సరీగా ఉండాలి అనేది ఒక లెసన్ అనమాట. ఇప్పుడు మొత్తం అసెట్స్ అన్ని ఇన్సూర్ చేసాం. ఇప్పుడు మాకు లాస్ట్ సైక్లోన్లో 220 crores డ్యామేజ్ అయితే ₹1 కూడా మాకు ఇన్సూరెన్స్ రాలేదు. సో ఇప్పుడు మొత్తం అసెట్స్ అన్ని ఇన్సూర్ చేసాం. ప్రకృతి విపత్తులు నివారించడం ఎవరికీ సాధ్యం కాదు. అయితే తీవ్రత తగ్గించే చర్యలు చేపట్టడంలో అలసత్వం మంచిది కాదు. విపత్తుల సమయంలో సహాయక చర్యలు గొప్పగా చేపట్టడం ఒక్కటే కాదు, విపత్తుల తీవ్రత తగ్గించడం ఎలా అనే అంశంపైన ప్రభుత్వాల దృష్టి ఉండాలి. భీకర గాలుల వల్లే నష్టం ఎక్కువ జరిగిందనేది ఎంత వాస్తవమో, తీర ప్రాంతంలోని మడ అడవులు, సరుగుడు తోటలు తీసేయడం వల్ల నష్టం స్థాయి ఎక్కువగా ఉందనేది అంతే నిజం. తీరం వెంబడి చెట్లు ఉండి ఉంటే గాలుల తీవ్రత కాస్తైనా తగ్గి ఉండేది. మడ అడవులు అలల ఉధృతి తగ్గించేవి. ఈ విషయంలో ఇంకా దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సి ఉంది. దశాబ్దాలుగా ప్రకృతి వైపరీత్యాలు నియంత్రించే అడవుల నరికివేత యథేచ్ఛగా సాగుతూనే ఉంది. మడ అడవుల విస్తీర్ణత తగ్గడంలో ప్రభుత్వ వ్యవస్థల నిర్లక్ష్యం ఎంతో ఉందని ఎంఎస్ స్వామినాథన్ నేతృత్వంలోని బృందం 20 ఏళ్ల కిందటే తేల్చింది. హుద్హుద్ తర్వాత అటవీశాఖ ఆధ్వర్యంలో తీరంలో వనాలు పెంచుతామన్న ప్రకటనలు కార్యాచరణకు నోచుకోలేదు. నగరంలో పచ్చదనం పెంపు విషయంలోనూ మొదట్లో ఉన్న శ్రద్ధ తర్వాత తగ్గింది. రాష్ట్రంలో 3 జిల్లాలు తీరం పక్కనే ఉన్నాయి. 3 కోట్ల జనాభా తుపాను, వరద ప్రభావిత ప్రాంతంలో ఉంది. ఇంత నష్టం పొంచి ఉన్నప్పుడు ప్రకృతి విపత్తులు ఎదుర్కొనేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు ఉండాలి. అయితే విపత్తులు వచ్చినప్పుడు చూపిస్తున్న వేగం ఆ తర్వాత పనులను చేపట్టడంలో కనిపించడం లేదు. చిన్నవో పెద్దవో తుపాన్లన్నవి పరిపాటి అన్న విషయం స్పష్టమవుతున్నప్పుడు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. నిత్యం ప్రకృతి విపత్తులతో సహవాసం చేసే జపాన్ వంటి దేశాల్లో అమలు చేస్తున్న ప్రణాళికలు అవసరం. పొరుగున ఉన్న ఒడిశాను చూసేనా పాఠాలు నేర్వాలి. ప్రతి సందర్భంలోనూ ఒడిశా వంటి విపత్తు నిర్వహణ దళాలు ఏర్పాటు చేస్తాం అని చెప్పుకుంటున్నాం. ఆ స్థాయిలో చొరవ మాత్రం కనిపించడం లేదు. ఒడిశాలో విపత్తుల నివారణకు ప్రత్యేక విభాగం ఉంది. సొసైటీ ఏర్పాటు చేసి సీఈఓ స్థాయి అధికారిని నియమించారు. ఈ విభాగానికి ఆర్థిక పరిపుష్టి కల్పించారు. నిత్యం అత్యాధునిక పద్ధతుల్లో శిక్షణ కార్యక్రమాలుంటాయి. విపత్తుల సమయంలో ఎవరి ఆదేశాలపై ఆధారపడకుండా వారు నేరుగా రంగంలోకి దిగుతారు. ఈ తరహా ప్రయత్నాలు చేస్తామని విపత్తుల సమయంలో చెబుతున్నారు. ఆ తర్వాత ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. హుద్హుద్ తర్వాత విశాఖలో ఏర్పాటు చేస్తామన్న ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్ ప్రారంభం కాలేదు. పనులు ఇంకా స్థలం కేటాయింపు దగ్గరే ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందం, రాష్ట్ర అగ్నిమాపక దళం, ప్రైవేటు భద్రతా ఏజెన్సీల సమన్వయంతో ఎప్పటికప్పుడు విపత్తు నిర్వహణ కసరత్తులు చేసుకుంటే భరోసా ఉంటుంది. ఇక్కడ పర్మనెంట్గా ఒక ఎన్డీఆర్ఎఫ్ ఒకటి హెడ్ క్వార్టర్స్ అంటే మన 2-3 బెటాలియన్లు పెట్టేదానికి ల్యాండ్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది వాళ్ళకు. ఇది కాకుండా స్టేట్ గవర్నమెంట్ ఇది కూడా ప్లస్ ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఇలాంటి డిసాస్టర్లో
వాళ్ళ దగ్గర ఉన్న ఫోర్స్ని ఒక స్పెషల్ ఫోర్స్ ఫర్ డిసాస్టర్ క్రియేట్ చేసేస్తే, ఎందుకంటే వాళ్ళు 200-300 మంది ఎక్కువ ఉంటారు కదా. సో మన వాళ్ళు కూడా అక్రాస్ ద డిస్ట్రిక్ట్ ఎక్కడ కూడా వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటూ మన స్టేట్ ఫోర్స్ కూడా మనము రెడీ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఆ డైరెక్షన్లో మనం ఇప్పుడు పోతున్నాం. ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాలు అత్యంత ప్రమాదకర తుపాన్ జోన్లో ఉన్నాయని ప్రపంచ బ్యాంకు నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్టు ద్వారా ఒక్కో రాష్ట్రానికి 700 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ పనులు కూడా వేగంగా చేయించలేకపోతున్నారని ప్రపంచ బ్యాంకు అసంతృప్తి వ్యక్తం చేసింది. రాబోయే కాలంలో మరిన్ని విపత్తులు సంభవించే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తుపానుతో పాటు ఇతర విపత్తులు, వాటి సంబంధిత అంశాలపై మార్గదర్శకాలు విడుదల చేసింది. తీవ్రస్థాయి విపత్తులను ఎదుర్కొనే దేశాల్లో భారత్ ఒకటి అని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఈ హెచ్చరికలు తుపాను మిగులుస్తున్న నష్టం చూసైనా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. వైపరీత్యం సంభవించే ముందు, ఆ తర్వాత కాకుండా శాశ్వత చర్యలపై దృష్టి సారించాలి. సమగ్ర కార్యాచరణతో అడుగులు వేయాలి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుద్దాం. నమస్కారం.